నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. కొలికిపూడి శ్రీనివాస్ గారు ఒక సెన్సేషనల్ కమెంట్ అయితే చేశారు, లేకపోతే అనౌన్స్మెంట్ చేశారు అని అనుకోవచ్చు. అది రామ్ గోపాల్ వర్మ గారి తల తీసుకొస్తే ₹1 కోటి ఇస్తాను అని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అంటే వ్యూహం సినిమాని ఆధారం చేసుకుని ఆయన ఈ కమెంట్స్ చేయడం జరిగింది. ఎలా చూస్తారు ఈ కమెంట్స్ ని? అసలు ఏంటి వ్యవహారం? అంటే ఇలాంటి కామెంట్ చేయటం తప్ప ఉప్ప అనే దానికంటే కూడా వాళ్ళ మనసు ఎంత బాధపడింది అనే కోణంలో గనక ఆలోచిస్తే మనకు సమంజసం అనిపిస్తుంది. మామూలుగా అయితే మటుకు ఇలాంటివి కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇప్పుడు ఆయన అంతగా మనస్తాపం చెందాల్సిన పరిస్థితి ఏంటి? ఎందుకు అంత మనస్తాపం చెందారు? దానికి రామ్ గోపాల్ వర్మ గారు చేసిన అదే తీసిన సినిమాలో ఏముంటే వాళ్ళకి అంత కోపం వచ్చింది అనేది అసలు మాట్లాడుకోవాల్సిన అంశం. ఏంటి అంటే రామ్ గోపాల్ వర్మ మొదటి నుంచి కూడా అతను విజయవాడలో చదువుకున్నాడు ఇంజనీరింగ్. విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాడు. చదువుకుంటే అక్కడ ఏదో గొడవల్లో అతన్ని బాగా కొట్టారు. ఆ కొట్టిన వాళ్ళల్లో ఒక సామాజిక వర్గం ఉంది. ఒక సామాజిక వర్గం అంటే కమ్మ సామాజిక వర్గం ఉంది. ఇప్పుడు ఆయనకు అప్పటి నుంచి ఏంటి అంటే కమ్మ సామాజిక వర్గం అంటే పెద్దగా ఇష్టం ఉండదు, మనసులో కోపం ఉంటది. అవసరం ఉంటే వాళ్ళ మీదుగా నిచ్చెలు వేసుకుని బాగానే పైకి ఎక్కుతారు. ఎవరో కొట్టారని అంత జనరలైజ్డ్ గా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అది అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంకా అతని భావజాలను కనుక అర్థం చేసుకుంటే అతను ఎంత ఒంటెద్దు పోకడుగా ఉంటాడో కూడా అర్థం అవుతుంది మనకి. అయితే మళ్ళీ తనకు అవసరమైనప్పుడు బాగానే ఈ సామాజిక వర్గం భుజాల మీద ఎక్కి బాగానే ఇప్పుడు నాగార్జున, అన్నపూర్ణ స్టూడియోస్, నాగార్జున తోటే అతను అసలు ప్రపంచానికి ఒక దర్శకుడు అని తెలిసిందే శివ సినిమా వల్ల కదా. సో గోపి గోడ మీద పిల్లి అంతే. అయితే ఆ ద్వేషంతో మొదటి నుంచి కూడా టీడీపీ పార్టీని వ్యతిరేకిస్తూనే వచ్చాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే టీడీపీ పార్టీ అంటే ఇది కమ్మ వాళ్ళ పార్టీ అనే ఉద్దేశంలోనే ఉంటాడు. అయితే ఎవరు అతనికి వ్యతిరేకంగా ఉన్నా వాళ్ళంటే చాలా ఇష్టం ఉన్నట్లు, వాళ్ళ కోసమే ఉన్నట్లు ఉంటాడు. అంటే ఆ డైలాగ్ డెలివరీ అట్లా ఉంటుంది. ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళ వైపు మాట్లాడడం అంటే యాంటీ చంద్రబాబు అనమాట, యాంటీ టీడీపీ ఆ పద్ధతిలోనే ఉంటాడు. అలా ఉంటూ ఏం చేశాడు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు సీన్లోకి. ఇక జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది కదా. ఆ పరిస్థితుల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఒక సినిమా తీశాడు. అసలు మామూలుగానే ఈయన బయోపిక్లు తీయడంలో నేను చాలా సూపర్ అనుకుంటాడు. అవి బయోపిక్లు కాదు, పాడు కాదు. ఆ బయోపిక్ అని చెప్పి ఒక ఆయన కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అన్నట్లు ఉంటుంది కదా. ఆ విధంగా పేరేమో బయోపిక్ అర్థం వచ్చేటట్లు చేస్తాడు. దాని మీద ఎవరైనా కేసేసారనుకోండి అది బయోపిక్ కాదంటాడు. కానీ ముందు ప్రచారం చేసేదంతా ఇది ఆ పలానా వ్యక్తి బయోపిక్ అనే ప్రచారం చేస్తాడు. అంటే చేస్తే ఆ బయోపిక్ అనేది వాళ్ళ మనసుల్లో పడిపోయి ఆ ప్రచారానికి ఒక రకమైన గ్లామర్ వచ్చేస్తుంది, ఒక ఇమేజ్ వచ్చేస్తుంది అనేది వేరే వాళ్ళ ఇమేజ్ తన సినిమాకి అంటించుకోవాలని చూస్తాడనమాట. అది అతని వ్యూహమే అది. అలా చేస్తూ ఇప్పటికి 2-3 సినిమాల్లో విజయవాడ బేస్ అంటే కమ్మకులం అన్నట్టు మాట్లాడతాడు. అక్కడ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఒక రకంగా చూస్తే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నట్లు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు విజయవాడలో. చాలా మందికి తెలియదు. పంజాబీలు ఉన్నారు విజయవాడలో. అసలు మనం ఎప్పుడూ వినని సంచార జాతులు కూడా ఉంటాయి విజయవాడలో. అలాంటి విజయవాడ మొత్తం కమ్మవారిది అన్నట్టు మాట్లాడి ఆ విషయాన్ని ఎప్పుడు కక్కుతూ ఉంటాడనమాట. దానిలో భాగంగా ఫైనల్గా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పైగా ఇంత చేసి ఆ సినిమాలు ఏమన్నా ఆడతాయా అంటే ఆడవు. కావాల్సిన ఒక డిజాస్టర్ నుంచి కూడా ఒక డిజాస్టర్ గురించి కూడా మాట్లాడుకుంటారు కదా ఎవరైనా. ఇప్పుడు హిట్ అయిన దాని గురించి ఎంత మాట్లాడుకుంటారో అంతమంది మాట్లాడుకోకపోయినా డిజాస్టర్ గురించి కూడా మాట్లాడుకుంటారు కదా. అవి కూడా ఆయనకి చెవుల్లో అమృతం పోసినట్టు ఉంటుంది అనమాట. మొన్న ఈ కొండా సురేఖ వాళ్ళ సినిమా కూడా తీశాడు. తీసి వీళ్ళు చెప్పిన స్టోరీ ఒకటి,
ఆయన తీసింది, ఆయన తీస్తానని చెప్పింది ఒకటి, తీసింది ఒకటి. ఆవిడ కూడా కదా తిట్టింది, సురేఖ కూడా తిట్టింది, సురేఖ కూతురు కూడా తిట్టింది. మేము నమ్మి చేతిలో పెడితే ఇలా చేశాడు, అసలు నేను ఆయన మొహం జన్మలో చూడాలనుకోవట్లేదు, సినిమా రిలీజ్ అయ్యాక ఇంతవరకు నేను మొహం చూడలేదు అని చెప్తుంది వాళ్ళ అమ్మాయి. వాళ్ళ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది, కొండా సురేఖ వాళ్ళ అమ్మాయి. సురేఖ కంటే కూడా కొండా మురళి పెద్ద, అసలు ఆయన పెద్ద ఆరేటర్ కింద లెక్క కాదు, ఆయన పెద్ద మాట్లాడరు. సురేఖ మాట్లాడుతూ సురేఖ తిట్టింది, ఆ అమ్మాయి ఇంకా తిట్టింది అనమాట. మమ్మల్ని మోసం చేశాడు, మమ్మల్ని దగా చేశాడు, మా మీద కుట్ర చేశాడు అని. అంటే వాస్తవం ఒకటి ఉంటే దాన్ని అవాస్తవంగా చిత్రీకరిస్తాడు, అవాస్తవాన్ని వాస్తవంగా చిత్రీకరిస్తాడు. మరి ఇది పైచ్యం అనుకోవాలా, లేకపోతే రివర్స్ థింకింగ్ అనాలా, దీన్ని ఏం అర్థం కాదు. ఇక చివరికి వచ్చేసరికి వ్యూహం దగ్గరికి వచ్చాడు. ఈ వ్యూహం సినిమాలో అతను చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ని చాలా దారుణంగా చూపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డిని చాలా ఎలివేట్ చేసి చూపించాడు. సరే, వీళ్ళిద్దరి వరకు ఎలివేట్ చేస్తే పర్వాలా, వీళ్ళు వ్యక్తులు కాబట్టి వ్యక్తుల్ని ఒకవేళ తప్పుగా చూపించిన చరిత్ర కలిపేసుకుంటుంది, మరుగున పడిపోతాయి. కానీ వ్యవస్థలను మటుకు తప్పుగా చూపించుకోరు. జగన్మోహన్ రెడ్డిని కాపాడాలి అనే ఉద్దేశంతో, జగన్మోహన్ రెడ్డికి ఒక మైలేజ్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో, అతనికి ఒక ఇమేజ్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇతను వ్యవస్థలతో ఆడుకున్నాడు. అది అక్కడ బాధాకరం. సిబిఐ ఇతన్ని అన్యాయంగా అరెస్ట్ చేసింది అంటాడు, అతను అన్యాయంగా కోర్టులు తీర్పు చెప్పాయి అంటాడు. ఇది ఈ మొత్తం జరగడం వెనకమాల చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది అన్నట్టు మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది అన్నా లేదు అన్నా అది అప్రస్తుతం. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఒక పోలీస్ వ్యవస్థని, ఒక సిబిఐని, ఒక కోర్టుల్ని తప్పుదోవ పట్టించటము, అక్కడ జరిగిన వాస్తవం ఒకటి, వాళ్ళు ఇచ్చిన తీర్పులు ఉండగా ఆ కేసులు ఇంకా పూర్తిగా అయిపోలా. అసలు కోర్టు తీర్పులు మధ్యలో ఉండగా, అంటే కోర్టు తీర్పుల మీద మాట్లాడడం కూడా ధిక్కరణ కిందకే వస్తుంది. పోనీ మాట్లాడినా కానీ దాని గురించి పెద్ద పట్టించుకోరు. కానీ తుది తీర్పు వెలువడక ముందు, అంటే ఇంకా నడుస్తూ ఉంది, కేసు నడుస్తూ ఉంది, తుది విచారణ కంప్లీట్ కాలా, శిక్షలు ఖరారు కాలా, ఈ సమయంలో మీరు జగన్మోహన్ రెడ్డి నిర్దోషి, జగన్మోహన్ రెడ్డి మీద కావాలని మీరు తప్పుడు కేసులు బనాయించి అతనికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చారు, అతను నిర్దోషి అని చెప్పి ఇతను సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఇది ప్రమాదకరమైంది. సరే, ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చాలా కోపం వచ్చింది. వాళ్ళు ఈ ఫిల్ములు తీసుకెళ్లి వాళ్ళ ఇంటి ముందు దహనం చేయటం కావచ్చు, ఆయన ఇంటి మీదకి వెళ్ళడం కావచ్చు చేశారు. కోరుకునేది కూడా ఇదే, అతను కోరుకునేది ఇదే. తెలిసినప్పుడు ఇక్కడ కూర్చొని నేను మాట్లాడే నాకే ఇది తెలిసినప్పుడు ఎందుకు ఆ మైలేజ్ ఇస్తున్నారు, నెగిటివ్ పబ్లిసిటీయే కావాలి అతనికి. సరే, ఏది ఏమైనప్పటికీ టీడీపీ పార్టీ తరఫున సెన్సార్ బోర్డు దగ్గరికి వెళ్ళి, కమిషనర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు విజ్ఞాపన పత్రాలు ఇవ్వటం జరిగింది. ఇంకా కొలుకుపూడి శ్రీనివాసరావు గారు ఆయన తల తీసుకొచ్చిన వాళ్ళకి ₹1 కోటి ఇస్తాను అని చెప్పి మాట్లాడారు. ఇది చాలా బాధ్యతారాహిత్యమని మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి ఈయన మాట్లాడింది బాధ్యతారాహిత్యం అయితే, కోర్టులో కేసులు నడుస్తుండగా తుది తీర్పులు వెలువడక ముందే సినిమా రూపంలో తీసుకొచ్చి సమాజం ముందు దాన్ని ఎక్స్పోజ్ చేసి, పాపం జగన్మోహన్ రెడ్డి నిరపరాధికి, అమాయకుడు, ఆయనని కావాలని ఇరికిచ్చారు అనే ఒక అర్థం వచ్చేలాగా సమాజం ముందు ఈ సినిమాని పెడితే దీనివల్ల ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది, తద్వారా అతనికి ఓట్లేసే అవకాశం ఉంటుంది. అది ఒక నష్టం అయితే, ఇంకొక వైపు నష్టం చంద్రబాబు నాయుడు గురించి ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేసేటట్లుగా చూపించటం. ఇంకా మనం ప్రధానంగా మాట్లాడుకున్న విషయం ఉండనే ఉంది. సిబిఐని కావచ్చు, కోర్టులను కావచ్చు, పోలీస్ వ్యవస్థను కావచ్చు, వీళ్ళందరూ మూకుముడిగా కక్షగట్టి జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేశారు అని ఆయన చెప్పదలుచుకున్నాడు. తద్వారా ఈ సినిమా ద్వారా ఓటర్స్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాము అని ఆయన అనుకుంటున్నారు. అందుకే ఉద్దేశం అదే.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాంట్లో సఫలీకృతం అవుతారా అంటే ఏమో అవ్వచ్చు కదా, ఒక్క ఓటైనా ఓటే కదండి. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ లో 2% డిఫరెన్స్ గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళకి ఓవరాల్ పర్సంటేజ్ తీసుకుంటే గనక, మరి అక్కడ ఏదైనా ఒక నియోజకవర్గంలో 10 ఓట్లు పడ్డాయి అనుకోండి ఎగస్ట్రా, ఈ ఒక్క కారణంతో పడినట్టు వైసీపీ అభ్యర్థి గెలిచాడు అనుకోండి, ఈ కారణం చేతే 10 ఓట్లు రావటం వల్లే. ఇప్పుడు ఇవన్నీ ఏంటి అంటే అతను అనుకున్నట్లు జరగవచ్చు, జరగకపోవచ్చు. జరిగితే అనేది ఒకటి, జరిగినా జరగకపోయినా పక్కన పెట్టండి. మా నాయకుడికి అధినాయకుడి ఇమేజ్ దెబ్బతింది అనే ఒక బాధ తెలుగుదేశం వాళ్ళకి కనిపిస్తుంది. అందుకే ఇట్లాంటి కామెంట్స్ చేసి ఇలాంటి కామెంట్స్ చేసి వాళ్ళ కామెంట్ కరెక్ట్ అంటే మా ఆవేశానికి ప్రతిరూపం మా కామెంట్ అని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు పోయినసారి కూడా తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన దానికి ఒక హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు సనాతనవాదులు ఆయన తలని తీసుకొస్తే 10 కోట్లు ఇస్తాము అన్నారు. ఒక పీఠాధిపతి అన్నారు. పీఠాధిపతి అన్నాడు. 1 కోటి రూపాయలు ఇస్తానో ఏమో అన్నాడు. అంటే దానికి ప్రతిగా ఈ సనాతనవాదాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఏమన్నారంటే పీఠాధిపతి తల తీసుకొస్తే 10 కోట్లు ఇస్తామల్లా వాళ్ళు. మేము ఈ సనాతన ధర్మాన్ని రూపుమాపడానికి 10 కోట్లు ఖర్చు పెడతాము అన్నారు. అంటే ఏది ఏమైనా ఇలాంటి ఒక హింసాత్మకమైన మాటలు ఎంత బాధ కలిగినా కానీ మాట్లాడడం అంత కరెక్ట్ కాదు. సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటది ఎప్పుడైనా సరే. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ ఉంటుంది. వాళ్ళు అలా చేయటం బట్టి ఈ రియాక్షన్ ఇలా వచ్చింది. రైట్, థ్యాంక్ యూ అండి, నమస్తే.